నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. నడి సముద్రంలో ఒక భారీ నౌక, అది మామూలు నౌక కాదు. వేల టన్నుల చమురుతో నిండి ఉన్న ఒక మిథ్యాభామ్. ఏ క్షణంలోనైనా పేలిపోయే ప్రమాదం, లేదా సముద్ర గర్భంలో కలిసిపోయి పర్యావరణాన్ని నాశనం చేసే విపత్తు. రష్యా వదిలేసిన ఈ టైం బాంబ్ ఇప్పుడు ఇటలీ, మాల్టా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఈ నౌకకు ఏమైంది? అది ఎందుకు సముద్రంలో అనాథగా మారింది? ఈ మిస్టరీ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మార్చి 3వ తేదీ మధ్యధారా సముద్రంలో ప్రశాంతంగా ప్రయాణిస్తోంది రష్యాకు చెందిన ఆర్కిటిక్ మెటాగాజ్ అనే భారీ చమురు నౌక. రష్యాలోని మూర్మాంస్క్ పోర్ట్ నుంచి ఈజిప్టు వైపు వెళ్తున్న ఈ నౌకలో 900 మెట్రిక్ టన్నుల డీజిల్, మరో 60,000 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉంది. సరిగ్గా మాల్టాకు ఆగ్నేయంగా 168 నాటికల్ మైళ్ళ దూరంలో ఉండగా ఆకాశం నుంచి మృత్యువు డ్రోన్ల రూపంలో విరుచుకుపడింది. నౌకపై ఒక్కసారిగా దాడులు జరిగాయి. ఉక్రెయిన్ నావెల్ డ్రోన్లే ఈ దాడికి పాల్పడ్డాయని రష్యా ఆరోపిస్తుంది. నౌకలో మంటలు చెలరేగాయి. సిబ్బంది ప్రాణభయంతో వణికిపోయారు. 30 మంది సిబ్బందిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చివరికి ప్రాణాలు దక్కించుకోవడానికి లైఫ్ బోట్ల సహాయంతో నౌకను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ నౌక సముద్రంలో అనాథగా తేలియాడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ భారీ ట్యాంకర్ సగం కాలిపోయి ఒక పక్కకు ఒరిగిపోయి కనిపిస్తోంది. నౌక నుంచి చమురు నెమ్మదిగా సముద్రంలోకి లీక్ అవుతోంది. ఇది ఒక సాధారణ ప్రమాదం కాదు. ఎందుకంటే ఆ నౌకలో ఉన్న గ్యాస్, డీజిల్ ఒక్కసారిగా పేలితే అది సముద్రంలో ఊహించని వినాశనానికి దారితీస్తోంది. ఇప్పుడు అసలు భయం మొదలైంది. అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ నౌక బలమైన సముద్ర గాలుల వల్ల నెమ్మదిగా ఇటలీ తీరానికి కొట్టుకొస్తోంది. దీన్ని మా దేశ తీరానికి రానివ్వకండి అంటూ ఇటలీ మంత్రులు తమ ప్రధాని జార్జియా మెలోనీని కోరుతున్నారు. ఇటలీయే కాదు, పక్కనే ఉన్న మాల్టా దేశం కూడా కంటి మీద కునుకు లేకుండా ఈ నౌక కదలికలను గమనిస్తోంది. ఒకవేళ ఇది గనక తీరానికి దగ్గరకు వచ్చి పేలితే ఆయా దేశాల రేవులు, పర్యాటక ప్రాంతాలు సర్వనాశనమవుతాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలు ఈ విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నౌక గనుక మునిగిపోతే సముద్రంలోని వేల రకాల జీవరాశులు అంతమైపోతాయి. చమురు వల్ల నీరు కలుషితమవ్వడమే కాకుండా గ్యాస్ లీకేజీ వల్ల గాలిలో ప్రమాదకరమైన క్రయోజెనిక్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం నేల మీద మాత్రమే కాదు, ఇప్పుడు సముద్ర గర్భంలో కూడా పెను వినాశనాన్ని సృష్టిస్తోంది. ఈ మృత్యు నౌక చివరికి ఏ తీరానికి చేరుతుంది? ఏ దేశం దీన్ని అడ్డుకుంటుంది? లేక సముద్రం ఈ విషయాన్ని తనలో మింగేస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.